అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్గశీర్షం అంటే మార్గాలలో కల్లా శ్రేష్టమైనది అని అర్థము. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా ప్రత్యేకమైనవండి. ఇంతటి ప్రత్యేకమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం గురువారాలలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము. అయితే కొంతమంది నార్మల్గా ప్రతి గురువారం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారండి. మరికొంతమంది మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకుంటారు. ఇంతటి విశిష్టమైన మార్గశిర మాసంలో కొన్ని నియమాలను పాటిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించటం వలన ఆయురారోగ్యాలు, సిరి సంపదలు మెట్టినింటికే కాకుండా పుట్టినింటిలో కూడా వృద్ధి చెందుతాయి. అందుకే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ అంత ప్రత్యేకము. అయితే ఈరోజు వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, వ్రతం చేసుకోలేకపోతే పూజ ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా ఎటువంటి నియమాలు పాటించాలి, అమ్మవారికి ప్రత్యేకించి పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. మార్గశిర లక్ష్మీవార పూజను మనం ప్రతి సంవత్సరం దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేస్తామో, అలాగే వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవికి పూజ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అంటే మనం గురువారం రోజు అంటే లక్ష్మీవారం రోజు కొన్ని నియమాలను తప్పకుండా పాటిస్తూ చేసుకోవాలి. పూజ చేసుకునే గురువారం రోజు ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులు పెట్టుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఈ పూజను ఉదయం సమయంలో చేసుకోవాలి. పూజా మందిరంలో కానీ లేదా మీ ఇంట్లో ఏదో ఒక రూమ్లో ఈశాన్యం మూలలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పీఠం మీద శుభ్రమైన ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద 3 తమలపాకులు పెట్టి 3 గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యంలో చక్కగా పసుపు కుంకుమ వేసుకోండి. ఆ తరువాత చందన కుంకుమలతో అలంకరించుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని సువాసన భరితమైన పువ్వులతో అంటే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఈ పూజ చేసే రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. తలస్నానం కుంకుడికాయ షాంపూతో చేయకూడదండి. నార్మల్ వాటర్తోనే తలస్నానం అంటే తల మీదకెళ్ళి నీళ్లు పోసుకోవాలి. కాబట్టి మీరు ముందు రోజు అంటే బుధవారం రోజే షాంపూ కానీ కుంకుడుకాయ కానీ పెట్టుకొని తలస్నానం చేశారంటే గురువారం రోజు నార్మల్ వాటర్తో తల మీద నుండి నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అలాగే ప్రత్యేకించి పూజ ముగిసేంత వరకు అంటే పూజ పూర్తి అయ్యేంత వరకు కూడా తలకి నూనె రాసుకోవటము, అలాగే దువ్వెన తలలో పెట్టి తల దువ్వుకోవటం అస్సలు చేయకూడదండి. ఈ మార్గశిర మాసంలో ప్రతి వారము కూడా పూజలో అమ్మవారి దగ్గర ఈ విధంగా పసుపు కుంకుమను నిండుగా పెట్టుకోవాలి. అయితే కొంతమంది ఈ పూజను కలశం పెట్టి చేసుకుంటారు. మీకు కలశం పెట్టుకునే ఆచారం ఉంటే కలశం పెట్టి పూజ చేసుకోండి. లేదంటే పూజాపీఠం మీద ఒక రాగి చెంబులో కాస్త పసుపు కుంకుమ ఒక పుష్పము వేసి అమ్మవారికి కుడి పక్కన పెట్టుకోండి. లేదంటే అది కూడా స్కిప్ చేయండి. ఇలా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకొని అగరవత్తితో కానీ ఏకహారతితో కానీ ముందు దీపారాధన చేసుకోవాలి. మనం ఏ పూజ చెయ్యాలి అనుకున్నా, ఏ వ్రతం చెయ్యాలి అనుకున్నా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందు గణపతికి పూజ చేసుకోవాలి. ఇలా పీఠం ఏర్పాటు చేసుకుంటే గణపతి విగ్రహం కానీ లేదంటే గణపతి చిన్న ఫోటో కానీ లేదా ఇలా పసుపుతో చేసిన గణపతిని చేసి పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. మీ వీలును బట్టి గణపతికి పంచోపచార పూజ చేసుకోవచ్చు లేదా షోడశోపచార పూజ చేసుకోవచ్చండి. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇక్కడ నేను గణపతికి పంచోపచార పూజ చేస్తున్నాను. గణపతికి కొన్ని అక్షంతలు సమర్పించి పుష్పం, గంధం, వస్త్రం, ధూపం, దీపం చూపించాలి. నైవేద్యంగా పండు కానీ బెల్లం ముక్క కానీ లేదా ఏదైనా వండిన నైవేద్యాన్ని నివేదించి గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకొని గణపతికి పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను పూజలో లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కూడా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఇలా పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటానికే చక్కగా పూజ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మికి శ్రావణ మాసం అంటే ఎంత ప్రీతికరమో ఈ మార్గశిర మాసం అంటే కూడా అంతే ప్రీతికరమైనదండి. సిరులు గల తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో అడుగుపెట్టే శుభదినాలే ఈ మార్గశిర లక్ష్మీ వారాలండి. కాబట్టి మీకు ఓపిక ఉండి చేసుకోగలిగితే కార్తీక మాసంలో ఏ విధంగా ఉదయం సాయంత్రం శివారాధన చేసుకున్నారో
అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అంత ఓపిక లేదు, ప్రతిరోజు చేసుకోలేము అనుకున్న వారు ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారాలలో అంటే లక్ష్మీ వారాలలో అయినా సరే అమ్మవారికి పూజ చేసుకోండి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మార్గశిర లక్ష్మీవార పూజను ఉదయం సమయంలో చేసుకోవాలండి. మనం ఇతర పూజల్లో వ్రతాలలో కటిక ఉపవాసం ఉండలేము అనుకున్నప్పుడు పాలు కానీ పండ్లు కానీ ఇలా ఏదైనా స్వల్పంగా అల్పాహారం తీసుకొని పూజ చేసుకుంటాం కదా. కానీ ఈ మార్గశిర లక్ష్మీవార పూజను మాత్రం ఎటువంటి ఆహారం తీసుకోకుండా చేసుకోవాలండి. కాబట్టి ఈ పూజ చెయ్యాలి అనుకున్న రోజు కాస్త త్వరగా అంటే తెల్లవారుజామునే నిద్రలేచి పూజ స్టార్ట్ చేసుకుంటే తెల్లవారేసరికి మనకు పూజ పూర్తవుతుందండి. ఇక పూజ అనంతరం ఏదైనా ఆహారం తీసుకోవచ్చు. లక్ష్మీదేవి విగ్రహం పూజలో పెట్టుకుంటే మీ దగ్గర ఏనుగు బొమ్మలు కానీ విగ్రహాలు కానీ ఉంటే మాత్రం ఇలా లక్ష్మీదేవికి ఇరుపక్కలా పెట్టుకోండి. విగ్రహం లేని వారు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పుష్పము, వస్త్రము సమర్పించి పూజ చేసుకోవాలి. మీకు అవకాశం ఉంటే లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించుకోండి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలు ఉంటాయండి. ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క ఉపచారం లక్ష్మీదేవికి సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. అవకాశం లేకపోతే పంచ ఉపచారాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలాగే ఈ లక్ష్మీవార పూజల్లో లక్ష్మీదేవితో పాటు ఆ శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలి. పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరాలు, మహాలక్ష్మి అష్టకము, అష్టలక్ష్మి అష్టోత్తరాలు, కనకదార స్తోత్రము ఇవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. అలాగే విష్ణుమూర్తి సహస్రనామాలు, విష్ణుమూర్తి అష్టోత్తరాలు, గోవిందనామాలు కూడా చదువుకోవాలి. పూలను కానీ మంగళకరమైన వస్తువులను కానీ లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఇవన్నీ చదువుకోవాలి. ఈ లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవికి ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అంటే ఒక వారం క్షీర దీపారాధన, ఒక వారం జల దీపారాధన, మరొక వారం గజలక్ష్మి దీపారాధన, పంచగవ్య దీపారాధన, ఈ విధంగా మీ అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైన దీపారాధన చేసి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఇక్కడ నేను క్షీర దీపారాధన చేస్తున్నాను. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజ చేసుకోవాలి అంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించి తీరాలండి. మనము ఈ పూజ పూర్తి అయ్యేంత వరకు ఏ విధంగా కటిక ఉపవాసం ఉంటామో అదేవిధంగా పూజ చేసుకున్న రోజు తలలో దువ్వెన పెట్టి దువ్వకూడదు. అలాగే తలకి నూనె కూడా రాసుకోకూడదండి. పూజ చేయటానికి ముందు తలస్నానం కూడా నార్మల్ వాటర్తోనే చెయ్యాలి తప్ప షాంపూలు, కుంకుడుకాయలు వాడకూడదు. పూజ పూర్తి అయ్యే వరకు కూడా ఏమీ తినకూడదండి. ఈ నియమాలను నిష్టగా పాటిస్తూ పూజ చేస్తేనే పూజా ఫలితం అనేది లభిస్తుంది. మార్గశిర లక్ష్మీ వారాలను నిష్టగా నియమంగా చెయ్యాలి అనుకున్న వారు 5 గురువారాలు వ్రతంలాగా చేసుకోవచ్చండి. ఈ 5 గురువారాలు ఎటువంటి ఆటంకం ఉండదు అనుకున్నవారు మాత్రమే వ్రతంలాగా చేసుకోండి. ఎందుకంటే 5 గురువారాలు తప్పకుండా ఈ పూజ చేస్తేనే వ్రతం చేసిన ఫలితం లభిస్తుందండి. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే 5 గురువారాలు వ్రతంలా చేసుకోండి. లేదా మీకు ఈ మార్గశిర మాసంలో ఏ గురువారం కుదిరితే ఆ గురువారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అయితే ఎప్పుడూ కూడా మనకు మార్గశిర మాసంలో 4 గురువారాలే వస్తాయి. ఎప్పుడో ఒకసారి మాత్రమే 5 గురువారాలు వస్తాయండి. అయితే ఈసారి 2025వ సంవత్సరంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, వాటి తేదీలు, తిథులు, నక్షత్రాలు, అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలకు సంబంధించిన వీడియో మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఒకవేళ ఈ విధంగా ప్రత్యేకంగా పీఠం పెట్టి పూజ చేసుకోలేని వారు ప్రతి గురువారము కూడా మనము శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చండి. అయితే ఈ మార్గశిర మాసంలో ప్రతి వారము పూజ ఒకే విధంగా చేసుకున్నా సరే లక్ష్మీదేవికి నివేదించే నైవేద్యంలో మాత్రం మార్పులు ఉంటాయండి. ఒకవేళ మీరు వ్రతంలా కాకుండా మామూలుగా పూజా మందిరంలో లక్ష్మీదేవికి పూజ చేసుకున్నట్లయితే 5 వారాలకి 5 నైవేద్యాలు ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి మహా నైవేద్యంగా మొదటి వారం పులగాన్ని, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం పరమాన్నాన్ని, 4వ వారం చిత్రాన్నం, గారెలు, ఇక 5వ వారం పూర్ణం బూరెల్ని నివేదించాలండి. ఈ విధంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పించవచ్చు.
అలా ప్రతి వారము ఆ వారానికి సంబంధించిన నైవేద్యము పెట్టలేము అనుకున్న వారు లక్ష్మీదేవికి పంచదార కలిపిన పాలు కానీ, బెల్లం కలిపిన పాలను కానీ, లేదా పండ్లని, పరమాన్నాన్ని ఈ విధంగా మీకు ఏది అవకాశం ఉంటే అది నైవేద్యంగా లక్ష్మీదేవికి పెట్టి పూజ చేసుకోవచ్చు. మార్గశిర లక్ష్మీవార వ్రతం చేసుకున్నా లేదా నార్మల్గా పూజ చేసుకున్నా ఏ విధంగా చేసుకున్నా సరే నియమ నిష్టలతో చేసుకొని వ్రతకథ చదువుకుంటే చాలా మంచిది. ఈ విధంగా అష్టోత్తరాలతో పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి. అయితే 5 గురువారాలు వ్రతంలా చేసుకునేవారు ప్రతి వారము జాకెట్ ముక్క పెట్టుకొని చివరి వారం అమ్మవారికి మీకు శక్తి ఉంటే చీర పెట్టుకోవచ్చు. లేదంటే తాంబూలం కింద ఆకు, వక్క, పండు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి కొన్ని అక్షతలు చేతిలో పట్టుకొని వ్రతకథ చదువుకోవాలి. కథ చదువుకున్న తర్వాత కొన్ని అక్షతలు అమ్మవారి దగ్గర ఉంచి కొన్ని అక్షతలు మన తలపై వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత లక్ష్మీదేవికి ధూపం వేసి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తరువాత అమ్మవారికి కర్పూర నీరాజనం ఇవ్వాలి. ఇదే మాదిరి ప్రతి లక్ష్మీవారం పూజ చేసుకోవాలండి. నైవేద్యం మాత్రం మారుస్తూ ఉండాలి. ఈ పూజ చేసుకున్న రోజు ఆడపిల్లల్ని, చిన్న పిల్లల్ని కొట్టడం, తిట్టడం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఆడపిల్లను చీపురుతో కొట్టడం చేయకూడదండి. ఇలా పూజ చేసుకున్న రోజే కాదు, నార్మల్గా అయినా ఇంట్లో ఆడపిల్లల్ని చీపురుతో, చెప్పులతో కొట్టడం, పిచ్చి మాటలు మాట్లాడటం అస్సలు చేయకూడదు. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి స్వరూపం అండి. అటువంటి మహాలక్ష్మి స్వరూపమైన ఆడపిల్లను ఆ విధంగా కొట్టినా, తిట్టినా అది మన ఇంటికి అస్సలు మంచిది కాదు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథలోనే ఉంటుందండి. ఆడపిల్లను చీపిరితో కొట్టడం వలన ఆమెకి వ్రతం చేసిన ఫలితం దక్కదు. కాబట్టి వ్రతంలా చేసుకున్నా, పూజలాగా చేసుకున్నా సరే ఇంట్లో ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని కొట్టడం, తిట్టడం చెయ్యకండి. మనము ఈ పూజను ఉదయం సమయంలో చేసుకుంటాం కాబట్టి దీపారాధన గణనం అయ్యాక ఈ విధంగా పీఠం పెట్టుకుంటే అన్నీ తీసి సర్దుకోవచ్చండి. లేదు శుక్రవారం కూడా ఈ విధంగా పీఠం దగ్గర పూజ చేసుకోవాలి అనుకుంటే పీఠాన్ని కదపకుండా ఉంచేసుకొని శుక్రవారం కూడా పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా నియమ నిష్టలతో మార్గశిర లక్ష్మీ వారాలలో మహాలక్ష్మీదేవికి పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం వలన ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. తెలుసుకున్నారు కదా మార్గశిర లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటి గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.